వరుసగా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా రాజకీయాలు ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి అన్నట్లుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మంత్రి కొలుసు పార్థసారథి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన కోవర్టులు కూటమిలో ఉన్నారంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొలుసు పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బడేటి చంటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇదే వేదికపై చింతమనేని ప్రభాకర్ కూడా ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిని ఉద్దేశించి కోవటులు అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే అదే వేదికపై ఉన్న మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. అధినేత చంద్రబాబు పూర్తి గుణగణాలు పరిశీలించి తర్వాతే పార్టీలోకి తీసుకున్నారని, అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతించాలని అన్నారు. ఇక పదే పదే కోవటులు అంటూ అనడం సమంజసం కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఈలలు చప్పట్లు కొట్టినంత మాత్రాన కొడాలి నాని లాంటి వారు ఏమయ్యారో కార్యకర్తలు కూడా తెలుసుకోవాలని మంత్రి పార్థసారథి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసి కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులకు రోడ్ల మీదకు వచ్చి ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన ఆరోపించారు. కోవర్ట్లు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో, ఏమవుతారో ఎవరికీ తెలియదు. కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్. పని పార్టీలో ఉండేది మని ముసుగులో ఉండి మని చెట్టును మాత్రం మని కత్తితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. పెద్ద మనసు. మరి ప్రభాకర్ గారు వెళ్ళిపోయారు. వారు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి నుంచి వచ్చిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. ఏదైనా సరే మన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన యువనేత లోకేష్ గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన తెలుగుదేశం పార్టీ ఆమోదయోగ్యం లేకోకుండా మన తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా వచ్చుంటే వాళ్ళని ఆపాద మస్తకం మొత్తం పరీక్ష చేసి వారి గుణగణాలు కానివ్వండి,